ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా రెచ్చిపోతున్నాడు. అయితే అమెరికాకు ధీటుగానే భారత్ కూడా సమాధానం చెబుతుంది. దీంట్లో భాగంగానే తాజాగా ఎప్పుడో కుదిరినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం, మీ యుద్ధ విమానాలు మాకు అక్కర్లేదని చెప్పి ఆ డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్టు భారత్ ప్రకటించింది. అబేయన్స్లు పెట్టింది, తాత్కాలికంగా అబేయన్స్లు పెట్టింది, అంటే నిలుపుదల చేసింది. ఇంతకీ ఏంటయ్యా ఆ డీల్ అంటే కనుక పొసైడాన్ డీల్ అంటారు, P-8I అంటారు. ఐ అంటే ఇండియన్ వెర్షన్, అది యుద్ధ విమానం. ఈ యుద్ధ విమానాలు 6 కావాలి మాకు అని చెప్పి 2021లో ఒప్పందం కుదిరింది, డీల్ కుదిరింది. కానీ ఇంతవరకు అనుకున్నటువంటి సమయానికి ఆ 6 యుద్ధ విమానాలను మనకి డెలివర్ చేయలేదు సరికదా. ఇప్పుడు మరికొంత సమయాన్ని అడుగుతూ 21,000 కోట్ల రూపాయల డీల్ అది. ఇప్పుడు అనుకున్న టైంకి వాటిని డెలివర్ చేయకపోవడంతో పాటు మాకు 21,000 కోట్ల రూపాయలు కాదు, మాకు 32,000 crores కావాలి, అలా అయితేనే మీకు డెలివర్ చేస్తామని చెప్పి అమెరికా ఓవర్ యాక్షన్ చేస్తుంది. సో ఈ మధ్య ఉన్నటువంటి టారిఫ్లు, ఉద్రిక్తతలు ఇవన్నటువంటి నేపథ్యంలో మనకి నిజానికి ఈ పొసైడాన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది, యుద్ధ విమానం అది చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే అది బేసిక్గా సముద్ర ఉపరితలం మీద కానీ లేదా సముద్రపు అడుగు భాగంలో కానీ ఏవైనా న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క పొసైడాన్ P-8I అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇది చాలా అవసరం. మన దగ్గర భారత్ దగ్గర ఇప్పటికే 12 ఉన్నాయి. 2009లో 8 అమెరికా నుంచే తీసుకున్నాం. అప్పుడు ఫస్ట్ టైం డీల్ కుదిరింది అమెరికాతో. 2016లో మళ్ళీ మరొక 4 కావాలని చెప్పి అప్పుడు ఆర్డర్ పెట్టడం జరిగింది. అప్పుడు 4 వచ్చాయి. 8, 4 + 12 మన దగ్గర ఉన్నాయి. కానీ ఇవి సరిపోవడం లేదు మనకి. ఎందుకంటే ఇండియన్ ఓషియన్ రీజియన్ మొత్తాన్ని కవర్ చేయాలంటే మనకి కనీసం 18 పొసైడాన్ ఈ P-8I ఎయిర్ క్రాఫ్ట్లు కావాలి. అంటే ఇంకా 6 ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ విమానాలు మన దగ్గర తక్కువ. ఈ 6 యుద్ధ విమానాల కోసం రీసెంట్ అంటే 2021లో ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని అనుకున్న టైంకి డెలివర్ చేయకుండా మాకు మరికొంత అదనపు కాస్ట్ ఇస్తేనే, 21,000 crores బదులు 32,000 కోట్లు మాకు ఇస్తేనే మీకు మరికొద్ది నెలల్లో అది ఇస్తామని చెప్పి అమెరికా బెట్టు చేస్తోంది. సరే, మీరు బెట్టు చేస్తే చేసుకోండి, మాకు మీ యుద్ధ విమానాలు ఏమి అక్కర్లేదు, మా దేశంలోనే మేము తయారు చేసుకుంటాం యుద్ధ విమానాలు అని చెప్పి భారత్ రీసెంట్గా అమెరికాకి తేల్చి చెప్పేసి, దీంతో అమెరికా ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఇది ఆత్మనిర్భరత దిశగా భారత్ ముందడుగు వేస్తుందని మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం. కాకపోతే ఇది తయారు చేయడానికి మనకెంత సమయం పడుతుందనేది ఇంకా చూడాల్సినటువంటి విషయం. ఏదైనా కూడా అమెరికాకు ధీటుగా తల ఉంచేది లేదని చెప్పి ఈ యొక్క చర్య ద్వారా కుండ బద్దలు కొట్టినట్టు భారత్ చెప్పినట్టయింది.